టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి క్రికెట్ అభిమానుల దృష్టి ఒకే మ్యాచ్ పై నిలిచింది. అదే భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ 15వ తేదీన కొలంబో వేదిక జరగాల్సి ఉంది. అయితే 9 రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠకు ముగింపు లభించింది. హైడ్రామాకు తెరలేపిన పాకిస్తాన్ ఎట్టకేలకు భారత్ తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఇలాంటి సమయంలో భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కడుపు నొప్పి ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం నమీబియాతో జరగనున్న గ్రూప్ మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ కి ముందే అభిషేక్ శర్మకు ఆరోగ్యం బాగలేదు. అయినప్పటికీ ఆ మ్యాచ్ ఆడాడు. కానీ మ్యాచ్ తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. తీవ్ర జ్వరం రావడంతో వెంటనే డ్రిప్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అభిషేక్ శర్మ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు అతను హాజరు కాలేదు. ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ మీడియాతో మాట్లాడాడు. అభిషేక్ శర్మ ఇంకా కడుపుతో సంబంధించిన సమస్యలు ఉన్నాయి, త్వరలోనే కోలుకుంటాడని అన్నాడు. అంటే ఎంత టైం పడుతుందో చెప్పలేదు. ఒకవేళ నమీబియాతో కాకపోయినా పాకిస్తాన్ మ్యాచ్ లోపు తాను కోలుకుంటాడా లేదా అనేది అనుమానంగా మారింది. ఢిల్లీలో నిన్న ప్రాక్టీస్ చేసిన కూడా అతడు అందుబాటులో లేడు. అదే క్రమంలో సంజు శాంసన్ ప్రాక్టీస్ చేశాడు. అంటే నమీబియాతో మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ తో సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి పాకిస్తాన్ తో 15వ తేదీ మ్యాచ్ కైనా అభిషేక్ శర్మ కోలుకోవాలని ఆశిద్దాం.